బాగున్నారా? ఇదేనా దేవుని వాక్యం చూస్తున్నాను. రెండు చిన్న వచనం పాడుతున్నానండి. అగ్నిజ్వాలామయమే చూపుల వలయాలు తప్పించుకుందురా ఎవరైనా, ఎంతటి ఘనులైనా. అగ్నిజ్వాలామయమే చూపుల వలయాలు తప్పించుకుందురా ఎవరైనా, ఎంతటి ఘనులైనా. అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయాసాగరా, చూచుచున్న దేవుడవు నీవేసయ్యా. చూడముచ్చటాయిని సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. నిజమే. ఇది నా దేవుని వాక్యం చూసుకుందండి. 97వ కీర్తన 11వ వచనం చూసుకుందామండి. నీతిమంతుల కొరకు ఎలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును ఇత్తబడి ఉన్నాయంట. ఇత్తబడి, ఒక ఇత్తనం వేస్తే ఎలాగైతే ఫలించి అభివృద్ధి చెందుద్దో, ఒక ఇత్తనం వల్ల ఎన్ని ఫలాలు వస్తాయో అన్నది మన కొరకు ఏం చేశాడంటే దేవుడు నీతిమంతులకు ఎలుగును, మరి యథార్థ హృదయులకు మరి ఆనందమును కూడా మన కొరకు దేవుడు సిద్ధపరచాడండి. నీతిమంతుల కొరకు నిత్యమెలుగా ఆ రాజ్యము, ఎలుగుమయముతో నింపబడిన ఆ పరలోక రాజ్యములో నీతిమంతుల కొరకు ఆయన ఏం చేశాడంట, సిద్ధపరిచాడంట. అట్టి ఎలుగును మనం కలిగి ఆ ఎలుగులో నిత్యం ఆనందించేవారుగా మనం ఉందామా? అదే చెప్తున్నారు కింద కూడా. యథార్థ హృదయాల కొరకు ఆనందమును కూడా ఇత్తబడి ఉన్నాయంట. ఇత్తబడి ఉన్నాయి అంటే ఒక చెట్టులాగా. ఒక చెట్టు ఫలిస్తే చెట్టు నిండా ఫలాలు ఎలాగైతే వస్తాయో అలాంటి వాటితో మనల్ని ఏం చేశాడు దేవుడు, పోల్చాడు అనమాట. అవును, నీతిమంతుల కొరకు ఎలుగును ఆయన సిద్ధపరిచి ఉన్నాడంట. ఆ ఎలుగును మనం పొందుకొని ఎలుగు సంబంధులుగా మనం జీవిస్తాం. మన ప్రభు వెలుగై ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయన బిడ్డలం కాబట్టి వెలుగు సంబంధులమై ఉన్నాం. ఇటు వాగ్దానం కోసం ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభు, యేసయ్యా నీకు వందనాలు. ఆయన ఇట్టి మాటలు మా హృదయంలో గట్టి కలిపి చేసి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.